తెల్లవారుజామున 3 అయింది, పిలుపు వచ్చింది, బయలుదేరాం. ఎక్కడికి చూడండి, ఇక ట్రైన్. చెప్పానుగా పిలుపు వచ్చింది, వచ్చేసామని. ఇగోండి కంచిలో అమ్మవారిని చూడడానికి వచ్చాము. చూడండి, అయితే ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీ అనిపించింది. తెలియని పిలుపు, ఇలా కళ్ళకు కనిపిస్తున్నారు, ఇట్లా పిలిపించుకొచ్చేస్తున్నారు. అమ్మవారు, అయ్యవారు, మీకు తెలుసు కదా, కంచికి వచ్చామంటే ఆటోమేటిక్గా మనం శివయ్య దర్శనానికి కూడా వెళ్ళిపోతాం. అయితే నేను మారేడుకాయలు చూడలేదు, ఇక్కడ ఫస్ట్ టైం మారేడుకాయలు. ఇది మారేడు చెట్టు అంటే అంత పెద్ద వృక్షం. మీరు ఎప్పుడైనా చూసారా మారేడుకాయ? జూమ్ చేసి చూపించండి. అసలు నాకు ఒక మారేడుకాయ ఉంటే బాగుంటుంది, దొరికితే అనుకుంటున్నా, కానీ అది ఎక్కడ అందనంత ఎత్తుంది. ఇక మన కంచిలో దర్శనం అయిపోయిందండి. ఇక్కడి నుంచి మనం శివయ్య గారి దగ్గరికే. ఎక్కడికి చెప్పండి, చెప్తే బాగుంటుందా? మీరు అక్కడికి వెళ్ళినాక కలుద్దామా? రండి, అక్కడికి వెళ్ళి కలుద్దాం. లైట్గా నాకు వీలైనంత వరకు తీస్తున్నాను. కెమెరా నాట్ అలౌడ్. అమ్మవారు అన్నమయ్య సినిమాల్లో చెప్తారు చూసారా, అమ్మవారు అందమైన, ఇది ఎలా ఉంటుంది అమ్మవారు అందమైన, అసలు వర్ణించడానికి లేదు అసలు అమ్మవారి రూపాన్ని. చాలా అంటే చాలా అండి. నేను వీలైనంత వరకు చూపిస్తున్నా, కానీ కుదరదు ఇక్కడ. ఎందుకంటే ఫోన్ నాట్ అలౌడ్. చూడండి, అక్కడ అమ్మవారి హంసతల్పంలా ఉంది. అది చూసారా, హంసతల్పంలా ఉంది. ఇదిగోండి, ఈ బుడత నా ముక్కు గిల్లేసి, నా బుగ్గలు గిల్లేసి, ఈ బుడత. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. థ్యాంక్ యూ. బాలా త్రిపుర సుందరి నాతో ఆటలాడింది లైన్లో. ఇవ్వండి, ఇలా బయటకు వస్తున్నాం, ఎందుకంటే టెంపుల్ దర్శనం అయిపోయినాకే మీకు వీడియో చేద్దామని ఆగాను. जानो फोटो